పూర్వం ఉండేది, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. ఏంటి సార్ అది? 2 ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అందువల్ల కొత్తగా ధనవంతుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. ఈ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. చంద్రబాబు నాయుడు గారు అందరు ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు, అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్లిపోయాడనేటువంటి మాట ఉండేది. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్ గా తప్పుకుని వాటిని ఏదో మేనేజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అందరూ నీలా ఉండరు. రౌడీజం ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే అంతేగా ఎక్కువ రౌడీజం చేస్తున్నారు. అదేమంటే మళ్ళీ ఈ మధ్యన పోలీసులు కూడా రౌడీలుగా తయారు చేసి పోలీసుల చేత కూడా రౌడీజం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇది నిజమేరా? ఆ పోలీసు అధికారులందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చట 6 నెలలు అయిపోయింది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే డౌన్ ఫాల్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అధిక ధరలు, అన్యాయంగా వసూళ్లు, అన్యాయంగా పన్నుల భారంతో ప్రజలు విసిగిస్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, విద్యుత్ విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా. మన విద్యుత్ సమ్మెకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేశారో. లోపలేం లేదు డొల్లా. రాబోయే కాలంలో ఉద్యమాలు వస్తాయి. వాడే ఉద్దేశంతో అన్నాడు. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాల మీద ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతున్నాయి కూడా. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ప్రతి నీటి బొట్టు, నదుల్లో ప్రవహించే ప్రతి నీటి బొట్టు భూమి మీదకి రావాలని. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సముద్రంలో కలిసిపోకూడదని భావించి 1,00,000 కోట్ల వ్యయంతో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. అబద్ధాలే, ఓటుకు వస్తే అబద్ధం తప్ప. సుమారుగా 1 కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్ గా తీసుకొచ్చాడు. వెలుగొండ గాని, అంద్రినివా గాని, గాలేరు, నగరి, తోటపల్లి, వంశధార, చివరికి పోలవరం కూడా పెద్ద ఎత్తున రైతుల కోసం, వ్యవసాయం కోసం, 70 రాయిళ్ళు అనుకుంటే మనకన్నా 70 రాయిళ్ళు సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నాను. కరెక్ట్ మనిషి. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా, 23 ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు. పోలవరాన్ని నేనే సృష్టించానంటాడు, పోలవరం కోసం తాపత్రయపడ్డానంటాడు. నేనేనా? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.